హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 3 పలకల నల్లేరు లేదా 3 పచ్చల నల్లేరు అంటారు. తెల్ల జిల్లేడు చెట్టుకి అల్లించి దీంట్లో మనిషి అనేది పోకుండా, మనిషి స్పర్శ అనేది తగలకుండా భద్రంగా పెంచుతున్నారు చోట. నేను దీన్ని చిన్నగా ఆ తడికిమ్మిడి కంతల్లో పెట్టి తీయటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇదే 3 పలకల నల్లేరు. పోతే నేను మొన్న అంతరదాడి అనే ఒక దాని మీద వీడియో చేశాను ఫ్రెండ్స్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వీడియో డిలీట్ చేయటం జరిగినది. అనేసరి ఆ చెట్టు అనేది మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఈ అంతరదాడి అనేది తాంట చెట్టు మీద ఉంటే మేము తీసాము. చూడండి, ఈ తాంట చెట్టు మీద ఉన్నటువంటి అంతరదాడి అద్భుత మహిమ కలిగినది, శక్తులు కలిగినది. ఎక్కువగా ఇది చెట్టు మీదను బట్టి, ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు మీద విషయాన్ని గ్రహించి పనిచేస్తుంది. ఇది ఎక్కువగా చెట్టు మీదే మలిసిద్దే తప్ప నేల మీద అనేది మలవదు, నేలను బతకదు. ఆ యొక్క చెట్టు స్పర్శ వల్లే ఇది బతకడం జరుగుతుంటుంది. తాటి కాళ్ళజేరి అనే విషయానికి దించడంలో దీని మించిన చెట్టు లేదని వాళ్ళు నాకు చెప్పారు. మనకు తెలిసిన వైద్య ప్రకారంగా అయితే మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. దీనికి తిథి, నక్షత్రాలు, వారం, వర్జ్రాలు అనేటి అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి మంచి రోజుల్లో దీన్ని పుష్కలంగా తెచ్చుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అష్టదిగ్బంధానికైతేనేమి, యంత్రాలకైతేనేమి, ఇంకా పెద్ద పెద్ద పనులు చేసడానికి, యోగాలకి, యాగశాలలోకి ఇలాగా ఉపయోగిస్తారు ఎక్కువగా. మనం దీన్ని తెచ్చుకొని కూడా మన ఇంటి చెట్టు పరిసరాల్లో కానీ దీన్ని భద్రపరుచుకుంటే ఆ చెట్టు మీదే బతుకుతుంది. అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నాటు మందులు వైద్యంలో దీన్ని తక్కువ, కానీ మంత్ర, యంత్ర, తంత్రశాస్త్రంలో మాత్రం అద్భుతంగా ఉపయోగించే మూలికే ఈ అంతరదాడి. మహానుభావులు, వైద్య శాస్త్ర నిపుణులు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఇంకా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను దీన్ని పరిశోధన చేసి దీనికోసం చాలా రోజుల నుంచి వెతికి మీకు చూపించడం జరుగుతున్నది. అంతరదాడి అంటే ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక చెట్టు మీద బతికిద్దే తప్ప నేల మీద బతకదు. అంతరదాడి చూడండి ఫ్రెండ్స్.